హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇండియా బ్రిడ్జ్లో. నేను మీ రోజా. ఈరోజు మా ఇంట్లో పొంగుబూరలు ఎలా చేసుకుంటామో అది మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ పొంగుబూరలు సాధారణంగా అందరూ చప్పగా చేసుకుంటారు, కానీ మా ఇంట్లో అలా చేయరు. కాస్త బెల్లం ఎక్కువ వేసి చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు ఇంతకంటే ముందు నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ టైం గులాబ్ జామ్ చేసిన వీడియో ఉంది కదా, కోవాతో గులాబ్ జామ్ చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఫ్రెష్ కోవాని యూస్ చేయొద్దు. అంటే అప్పటికప్పుడు మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిందైతే అలా యూస్ చేయొద్దు. కొంచెం దాన్ని ఒక పూటైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు యూస్ చేయండి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు పొంగుబూరలకి ఫస్ట్ మనం ఒక గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. ఒక గ్లాస్ మినపప్పు ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి ఒక గంట నానబెట్టుకున్న తర్వాత చూడండి, గంట సరిపోతుంది. ఇలా మనం ఏ పిండి వంటలు చేసినా సరే, దోశలు, టిఫిన్స్ లాంటి వాటికి తప్ప ఏ పిండి వంటలకైనా సరే గంట మాత్రమే నానాలి మినపప్పు. అంతకుమించి అయితే పులుపు వచ్చేస్తుంది. ఇలా నానిన మినపప్పుని మిక్సీలో వేసి గారెలకి ఎలా రుబ్బుకుంటామో అలాగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని దానిలోనే ఒక గ్లాస్ మినపప్పుకి ఇంచుమించు 1/2 కేజీ బెల్లం పడుతుంది. నేను ఇక్కడ నాకు టైం లేక బెల్లంని పాకం పట్టుకుంటున్నాను ఈజీగా అవ్వడం కోసం. ఒకవేళ మీకు టైం ఉంటే కనుక బెల్లంని తురుముకొని వేసుకోండి, ఎందుకంటే పిండిలో అంత తేలిగ్గా కరగదు. దానికి తగ్గట్టు నా మిక్సీ కూడా కొంచెం పాడైంది బెల్లం గ్రైండ్ చేసేటప్పుడు, దానివల్ల నేను పాకం పట్టుకున్నాను. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. అంతకు మించి లూజ్గా చేయొద్దు. లూజ్ చేశారు అంటే వరిపిండి ఎక్కువ పట్టేస్తుంది, గట్టి వచ్చేస్తాయి. ఇలా ఒక గ్లాస్ మినపప్పుకి 2.5 గ్లాసులు వరిపిండి పడుతుంది. 2.5 గ్లాసులు వరిపిండి ఒకేసారి వేసేయకుండా ఫస్ట్ కొంచెం వరిపిండి వేసి ఇలా గట్టిగా కలుపుకొని దానిలోనే మీరు ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకం కానీ లేదంటే బెల్లం తురుము కానీ వేసి కలుపుకోండి. ఇలా బెల్లం వేసి కలుపుకునేసరికి బెల్లం జిగురు వల్ల కొంచెం పల్చగా అయిపోతుంది. డైరెక్ట్ మినపిండిలో మనం బెల్లం వేసుకున్నాము అంటే కరగడం కష్టం, అందుకని వరిపిండి వేసి కలుపుకున్నా. తర్వాత మిగతా వరిపిండి కూడా వేసి చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు కలుపుకోండి. దీంట్లో అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు. మీరు పాకం పట్టినప్పుడైనా సరే వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. మీకు మహా అయితే కావాలి అంటే ఒక 2 స్పూన్లు వాటర్ వేసి కరిగించుకోండి, బెల్లం సరిపోతుంది. పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకొని పక్కన ఒక గిన్నెతో వాటర్ పెట్టుకోండి. వాటర్లో చేతిని తడుపుకుంటూ చిన్న చిన్న పునుకుల్లా వేసుకోండి. ఇవి పెద్ద సైజు వేయకూడదు, చిన్న సైజు వేస్తేనే లోపల పిండి బాగా ఉడుకుతుంది. పెద్ద సైజు అయితే పైన కలర్ వెంటనే చేంజ్ అయిపోతూ ఉంటే బెల్లం వేయడం వల్ల పిండి ఉడకదు. దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఫ్రై చేసుకోవాలి. పిండిని ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే కలిపేయకూడదు. గార్లిక్ మనం ఎలా అయితే కొంచెం ఆగి అప్పుడు గరిటె పెట్టి తిప్పుకుంటామో అలానే దీనికి కూడా సేమ్. దీన్ని ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టారు అంటే కనుక కలర్ వెంటనే మనం వేయగానే కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి ఇవి. దానివల్ల పైన మాడిపోతాయి, లోపల ఉడకవు. అందుకని చెప్పి జాగ్రత్తగా మీరు మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. త్వరగానే అయిపోతే అంత టైం ఏం పట్టదు. ప్లస్ ఏంటంటే ఆయిల్ కూడా పీల్చవు ఇవి మనం చేసుకున్న వెంటనే తింటే అంత టేస్టీగా అనిపించవు, కానీ మధ్యాహ్నం చేసుకుంటే ఈవినింగ్కి కానీ లేదు అంటే నెక్స్ట్ డేకి అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ చేసుకున్న వెంటనే అయితే పైన కూడా కొంచెం క్రిస్పీగా ఉంటాయి. అది బాగా చల్లారిన తర్వాత పైన టెక్స్చర్ కూడా మారిపోతుంది. టేస్ట్ కూడా బాగా చల్లారిన తర్వాతే బాగుంటాయి. నెక్స్ట్ డేకి అయితే ఇంకా బాగుంటాయి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇవి యాక్చువల్గా చెప్పాలంటే నా ఫేవరెట్ ఇవి. మా అమ్మ ఇంట్లో ఎప్పుడు చేసినా సరే ఇవి కాస్త నా కోసం అని చెప్పి ఎక్కువ చేసేవారు. ఇంట్లో అందరికంటే నేనే ఎక్కువ ఇష్టంగా తినేదాన్ని. అలాగే మా పిల్లలకి కూడా ఇవంటే చాలా ఇష్టం అసలు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.